ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఎలా ఫీల్ అవుతున్నారు? మెగా డిఎస్సిలో జాబ్ వచ్చింది కదా. నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను టీచర్ ఎగ్జామ్స్ కి తప్ప ఇంకేం ప్రిపేర్ అవ్వలేదు. 2018లో అయిపోయింది హిందీ పండిట్ ట్రైనింగ్. అప్పుడు డిఎస్సి గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఓన్లీ 1 పోస్టే ఉంది ఎస్ఏ. సరే ప్రాక్టీస్ కోసం అది రాశాను. తర్వాత యూజీసీ నెట్ కి ప్రిపేర్ అయ్యి అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫై అయ్యాను. ఇంకా డిఎస్సి కోసమే ఇన్ని ఇయర్స్ వెయిట్ చేస్తున్నాను. ఇంకా మిగతా పోస్టులు ఇంకేం పడినా నేను రాయలేదు. టీచర్ అవ్వాలని నా కళ మొత్తానికి టీచర్ అవ్వాలని అసలు కళ ఎందుకు వచ్చింది మీకు? అంటే స్టూడెంట్స్ కి ఓన్లీ లెసన్స్ అవి ఎవరైనా చెప్తారు, వాళ్ళకి ఒక గైడ్ గా ఉండాలి. వాళ్ళకి కౌన్సిలింగ్ పరంగా కానీ, ఈ రోజుల్లో సూసైడ్ రేట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి కదా, సో అలాంటివి కూడా తగ్గించాలి. చిన్నప్పటి నుంచే వాళ్ళకి మెంటల్ గా కూడా వాళ్ళని స్ట్రాంగ్ చేయాలి. అంటే ఓన్లీ లెసన్సే కాదు, ఒక కౌన్సిలర్ గా కూడా వాళ్ళలో ఉండి వాళ్ళని ఇంకా స్ట్రాంగ్ చేయాలని కళ. ఎందుకంటే గత 5 ఏళ్ళు కూడా అసలు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లేదు. సో ఈ టెన్యూర్లో అయినా సరే నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నారా? పైగా ఇంత పెద్ద మెగా డిఎస్ అంటే 16,000 పైచిలకు పోస్టులతో అసలు నోటిఫికేషన్ వస్తుందని అనుకున్నారు? అసలు నోటిఫికేషన్ అంటే ఎప్పుడైనా పడొచ్చు అనుకున్నాం, కానీ ఆలోపు ఖాళీగా ఉండడం ఎందుకని యూజీసీ నెట్ కోచింగ్ తీసుకొని ఆన్లైన్ లో యూజీసీ నెట్ క్వాలిఫై అయ్యాను. 98% అలా వచ్చింది. కానీ ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అయితే పడలేదు కదా, సో అందుకని డిఎస్సి కోసం వెయిట్ చేస్తా ఉన్నాము. సో ఇప్పటికి నిజమైంది. చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పారు, నేను గెలిస్తే మెగా డిఎస్సి తీస్తా అని చెప్పేసి అన్నారు. అసలు అనుకున్నారా? ఆయన చెప్పాడు కానీ, అంటే ఎన్నికల ముందు చాలా మంది చెప్తారు, అందుకని చేస్తారని మీరు అనుకున్నారండి? ఖచ్చితంగా చేస్తారా అనుకున్నామండి. ఆ నమ్మకంతోనే ఉన్నాం. నమ్మకంతోనే ఏమో ఆయన మొదటి సంతకం కూడా మెగా డిఎస్సి పైన పెట్టారు. ఎవరైనా పెన్షన్ పెంపు పైన కానీ, లేదంటే రైతులకు సంబంధించి కానీ, ఆయన మేము నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి అయితే మొదటి సంతకం పెట్టారు కదా. ఏం చెప్తారు ఆయన కోసం? చాలా థ్యాంక్స్ చెప్తున్నాం అండి. మా డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరి తరఫున గవర్నమెంట్ కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం అండి. మా అందరి కళ నెరవేర్చారు. ఎందుకంటే డిఎస్సి అంటే ఒక జాబ్ అని కాదు, ఒక కుటుంబం మొత్తం కదా. ఆ కుటుంబం మొత్తం పరిస్థితి అంతా మారుతుంది కదా. సో థ్యాంక్ యూ చెప్తున్నాను అండి. ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 3,20,000 మంది టీచర్లు ఉంటాయి. అందులో 2 లక్షల మంది టీచర్లు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో వచ్చిన నోటిఫికేషన్ ద్వారానే. అవునండి, చాలా మంది చెప్పారు డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లోనే చాలా డిఎస్సీలు ఇచ్చారని చెప్పారు. సో చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా టీచర్ అయ్యారు, లోకేష్ గారి మినిస్ట్రీ కింద మీరు పనిచేయబోతున్నారు. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏమండి, ఇంకా అదైతే ఏం ఆలోచించలేదు. ఇంకా మొత్తానికి హ్యాపీగా అయితే ఉంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారి కోసం ఏం చెప్తారు? ఎందుకంటే ఈ ప్రక్రియ అంతా కూడా కేవలం 4 నెలల్లోనే సక్సెస్ఫుల్ గా చేయడం అనేది అంత ఈజీ కాదు కదా. అవునండి, ఎప్పుడు డిఎస్సి ఇచ్చినా పోస్టింగ్ ఇవ్వడానికి లేట్ అవుతుండేది అంటున్నారు. ఈసారి చాలా త్వరగా చేస్తున్నందుకు లోకేష్ గారికి మా అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. కంగ్రాచులేషన్స్ మేడం గారు. ఏం పేరండి మీ పేరు? రమా సార్ నా పేరు. ఎక్కడి నుంచి వచ్చారండి? గుంటూరే సార్. సార్ ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు? ఫైనల్ గా మీ గోల్ ని అచీవ్ అయ్యారా ఇన్నేళ్ళకి? సార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. నేనైతేను యాక్చువల్గా నేను బిఫోర్ మ్యారేజ్ 10th వరకే చదివాను సార్. ఆఫ్టర్ మ్యారేజ్ మా హస్బెండ్ చదివించారు సార్ నన్ను. బిఫోర్ మ్యారేజ్ 10th వరకే, పెళ్ళైన తర్వాత చదువుకున్నా? ఎస్ సార్. అది డిస్ట్రిక్ట్ 3rd ర్యాంక్ సార్. ఎస్ఏ హిందీ సార్ నాది పోస్ట్ వచ్చేటప్పటికి. ఎస్ సార్. అనుకున్నారా ఇంత త్వరగా? లాస్ట్ ఇప్పుడు మీరు నోటిఫికేషన్ అప్లై చేశారా డిఎస్సి? 2018లో రాశాను సార్. నేను అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే రాశాను. అప్పుడు 6,000 పోస్ట్సే ఉన్నాయి సార్. డిస్ట్రిక్ట్ లో 3rd ర్యాంక్ వచ్చింది, కానీ అప్పుడు 2 పోస్టులే ఉండడం వల్ల కొంచెం మిస్ అయింది సార్. ఇప్పుడు ఓకే అయింది సార్. డిస్ట్రిక్ట్ లో 3rd ర్యాంక్ వచ్చింది సార్. ఇప్పుడు నాకు రిక్రూట్మెంట్ వస్తుంది, చంద్రబాబు నాయుడు వస్తారు, నోటిఫికేషన్ ఇస్తారని ఫీల్ అయ్యారు ఏమైనా? సార్ యాక్చువల్ గా నేను ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తున్నాను సార్. ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యాక కంపల్సరీ వస్తుందనే నోటిఫికేషన్ సార్ ఆధ్వర్యంలో నేను జాబ్ కి రిజైన్ చేయడం జరిగింది సార్. తర్వాత నుంచి 1 year నుంచి కోచింగ్ లో ఉన్నాను సార్. ప్రైవేట్ జాబ్ కి రిజైన్ చేసేసి వచ్చాను సార్ నేను యాక్చువల్గా. స్టడీ సర్కిల్ లో ఏమైనా గవర్నమెంట్ సపోర్ట్ ఏమైనా కోచింగ్ తీసుకున్నారా మీరు? లేదు సార్, స్టడీ సర్కిల్ అలా ఏమీ లేదు సార్. పర్సనల్ గా నేను విజయవాడ హిందీ సేవా సదన్లో తీసుకున్నాను సార్ కోచింగ్. అక్కడే అంత బేసిక్ అంతా నేర్చుకోవడం జరిగింది సార్. ముందు చాలా మంది చెప్తారు, హామీ ఇస్తారు, మేము చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. అనుకున్నారు అతను చేస్తారని? లేదు సార్, చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే నాకు కొద్దిగా నమ్మకం ఉంది సార్ ఆయన మీద. లోకేష్ సార్ కూడా చాలా నమ్మకం ఉంది సార్. గవర్నమెంట్ చిన్న తక్కువ పోస్టులు కాకుండా 16,000 చేంజ్ పోస్టులు అంటే చిన్న విషయం కాదు. అవును సార్, అవును. మెగా డిఎస్సి అంటేనే మెగా డిఎస్సి. అవును సార్, అవును. చాలా ప్రాసెస్ కూడా చాలా త్వరగా కంప్లీట్ చేశారు సార్. మేము కొంచెం లేట్ తీసుకుంటారేమో అనుకున్నాము, కానీ చాలా త్వరగా కంప్లీట్. 4 నెలల్లోనే? అవును సార్, మొత్తం కంప్లీట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది సార్. ఏం చెప్తారు మరి చంద్రబాబు గారికి కావచ్చు, లోకేష్ గారికి కావచ్చు? ఎస్ సార్, ఇద్దరికి కూడా చాలా ధన్యవాదాలు సార్. మా అలాంటి ఇంత టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని బయటకు తీసుకురావడం అనేది మీ వల్లే అవుతుంది అనేది ఇంకొకసారి నిరూపించింది సార్ గవర్నమెంట్ అనేటువంటిది. ధన్యవాదాలు సార్ ఇద్దరికి కూడా, సార్లు ఇద్దరికి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు ఉన్నారని టీచర్? లేదు సార్, నేనే ఫస్ట్. ఎందుకు టీచర్ అవ్వాలనుకున్నారు అసలు? యాక్చువల్గా
నాకు హిందీ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం సార్. ఆ టీచింగ్ కూడా చాలా ఇష్టంగా ఉండేది. అందువల్ల నేను తీసుకున్నాను సార్. దీన్ని తీసుకోవడం జరిగింది అనమాట. మేడం గారు, ఫస్ట్ కంగ్రాచులేషన్స్, మీకు డిఎస్సి క్రాక్ చేశారు కదా, ఎలా ఉంది అసలు? యాక్చువల్లీ నేను స్కూల్ అసిస్టెంట్ పీటీ పోస్ట్ సార్. నాది 87th ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో అమ్మాయిలో ఉన్నాను. చాలా ఇయర్స్ 2018లో రాశాను, బట్ మిస్ అయింది. బట్ ఇన్ని ఇయర్స్ తర్వాత డిఎస్సి ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. అది కూడా మెగా డిఎస్సి. మా పీడీకి చాలా పోస్టులు ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ చంద్రబాబు నాయుడు, లోకేష్ సార్. వీఆర్ హ్యాపీ సార్. పర్సంటేజ్ కూడా పెంచినట్టు ఉంది కదా కోటా ఈసారి మీకు? ఎస్ సార్, మాకు స్పోర్ట్స్ కోటా కూడా వచ్చింది. స్పోర్ట్స్ కోటా కూడా అప్లై చేసాం, బట్ చాలా నేషనల్ ఏషియన్ గేమ్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మెరిట్ ఇచ్చేది వచ్చారు. బట్ దాంట్లో మిస్ అయినా, బట్ మేము స్టడీలో కూడా we got a good rank, good marks also sir. I applied 3 posts, but I got, my aim is a school assistant PD. I got that post only sir. Thank you. అంటే ఎన్నేళ్ళ బట్టి మేడం ఈ కళ ఉంది మీకు, ఎట్లయినా సరే? ఎస్ సార్, యాక్చువల్లీ నేను 2012లో బీపీడీ కంప్లీట్ అయిపోయింది. నేను ఇది 4th డిఎస్సిని అది రాయడం. ఫస్ట్ 2012 నాకు ఎక్స్పీరియన్స్ కూడా ఏం లేదు. 2012 రాశాను, 14 రాశాను, 18 రాశాను. 18 తర్వాత చాలా లాంగ్ బ్యాక్ వచ్చడం వల్ల అప్పుడు ఫస్ట్ నోటిఫికేషన్ జగన్ ఇచ్చారు కానీ చాలా తక్కువగా వచ్చినాయి పోస్టులు. బట్ అప్పటి నుంచి మేము స్టార్ట్ అయినాం. ఎప్పటికైనా డిఎస్సి ఇస్తారు, మేబీ టీడీపీ గెలవచ్చని మా హోప్స్తో ఆయన అంటున్నాడు కాబట్టి మేనిఫెస్టో చెప్తున్నట్టు వి థాట్. అందుకని మేము కంటిన్యూ స్టడీస్ పర్పస్ కూడా చదువుతూ ఉన్నాం. జాబ్ చేస్తున్నాం, మెయిన్ జాబ్ చేస్తూ చదవడం చాలా కష్టము. జాబ్ చేస్తూ చదువుతున్నారు? ఏ జాబ్ చేస్తున్నారు? నేను హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను సార్. నాకు 11 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది టీచింగ్ ఫీల్డ్లో. అది చేస్తూ అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకుంటూ, బట్ మా అత్తయ్య మా హస్బెండ్ చాలా సపోర్టివ్గా ఉండి నాకు ఇచ్చిన టైమింగ్స్ నేను చాలా యూటిలైజ్ చేసుకుని బాగా రీడ్ చేశాను. ఏం చేస్తుంటారండి? మా హస్బెండ్ ఎంటీఆర్ కంపెనీలో సూపర్వైజర్ చేస్తాడు. ఏం చేస్తుంటారు? మా పిల్లలు, మా పాప 2nd క్లాస్, మా బాబు 4th క్లాస్. ఒక్కొక్క పిల్లల్ని, ఒక పక్క మీ జాబ్, ఒక పక్క మళ్ళీ మీ గోల్ కూడా రీచ్ అవడానికి చాలా కష్టాలు, స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు కదా? షూర్ సార్, స్ట్రగుల్ ఫేసెస్. మెయిన్ మా అత్తయ్య మా ఆయన చాలా సపోర్టివ్గా ఉన్నారు. జాబ్ చేసి చదవడం చాలా తక్కువ. జాబ్ అంటే మేము 5 o'clock వస్తాము, మళ్ళీ 2-3 hours స్పెండ్ చేయాలి స్టడీ మీద. ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ గ్యాదర్ చేసుకొని రీడ్ చేయడము. ఆన్లైన్ కోచింగ్ ఓన్లీ ఆన్లైన్ తీసుకున్నాను. నేను వెళ్ళడం కూడా లేదు అసలు ఎక్కడికి. జాబ్ చేస్తూ కష్టమైంది బయటకు వెళ్ళడం, బట్ ఫైనలీ వి గాట్ ఇట్ సార్. నార్మల్ గా చెప్పండి, అంటే 2018లో లాస్ట్ రిక్రూట్మెంట్, అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో రిక్రూట్మెంట్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది. తర్వాత మళ్ళీ చంద్రబాబు వచ్చిన తర్వాత వచ్చింది. ఈ మధ్యలో ఎక్కడా కూడా లేదు కదా. సో రెగ్యులర్ గా నోటిఫికేషన్ అనేది తీయకపోవడం వల్ల మీలాంటి జాబ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎటువంటి స్ట్రగుల్స్ ఉండేవని? అదే సార్, 2018 అనుకున్నాము, బట్ మిస్ అయింది కదా అని తర్వాత నుంచి నెక్స్ట్ డిఎస్సి ఎప్పుడైనా ఇస్తారు అనుకున్నా. బట్ ఆయన ఇచ్చేది తక్కువ పోస్టులు అనిపించింది. బట్ అదైనా ట్రై చేద్దాం అనుకున్నాము. బట్ టోటల్గా మా పీడీ ఎక్కువ, మాకు ప్రమోషన్స్ వచ్చడం వల్ల, డైరెక్ట్ పీడీ పోస్ట్ వచ్చడం వల్ల చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ మాది మెగా అంటే మాదే సార్. స్కూల్ అసిస్టెంట్ పీడీ మెగా డిఎస్సి 1640 పోస్టులు ఇచ్చారు. 13 డిస్ట్రిక్ట్లు కలిపి మా డిస్ట్రిక్ట్లో గుంటూరు డిస్ట్రిక్ట్ 166 ఇచ్చారు. టాప్ ఉమెన్లో ఉన్నాం. అంటే నార్మల్గా చెప్పండి, ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే మొత్తం 3,20,000 మంది టీచర్లు ఉంటే అందులో 2 లక్షల మంది టీచర్స్ చంద్రబాబు నాయుడు నోటిఫికేషన్ ద్వారానే రిక్రూట్ అయిన వాళ్ళు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు మీరు కూడా అదే కోవలోకి వెళ్తున్నారు. ఎస్ సార్, చంద్రబాబు నాయుడు ఇవ్వడం ద్వారా కదా సార్ అన్ని పోస్టులు రావడమనే కదా సార్ మాకు జాబ్ వచ్చింది. ఏదో 20, 10, 15 అంటే చాలా టఫ్ కాంపిటీషన్. అది చాలా రావడం కూడా కష్టం. ఎంత మార్కులు వచ్చినా కానీ 0.5లో కూడా మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కదా. అన్ని పోస్టులు ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరు ఇప్పుడు సెటిల్ అవ్వగలుగుతున్నారు. కష్టపడ్డ వాళ్ళు కూడా ఫలితం దక్కింది. ఇప్పుడు ఏం చెప్తారు మరి ఫైనల్ గా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి కావచ్చు, లేదంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు? చాలా థ్యాంక్ యూ సార్, లోకేష్ సార్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. మీరు అనుకున్న హామీని మాకు నెరవేర్చినందుకు మీకు చాలా రుణపడి ఉంటాము. కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ ఏం పేరండి మీ పేరు? జ్యోతిర్మయి బండి అండి. ఎక్కడి నుండి వచ్చారండి? గుంటూరు డిస్ట్రిక్ట్ అండి. గుంటూరు డిస్ట్రిక్ట్ ఎక్కడండి? కృష్ణా అండి ఉండేది, కృష్ణా జిల్లా. అవును. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. నాకైతే 3 పోస్టులు వచ్చినాయండి. 3 పోస్టులు వచ్చినాయా మీకు? స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ 3 పోస్టులు వచ్చినాయి. నా సబ్జెక్ట్ అయితే హిందీ అండి. మా వారైతే నాకు చాలా హెల్ప్ చేశారండి. నా స్టడీస్ మొత్తం కంప్లీట్ అవటానికి ఆయన చాలా ప్రోత్సాహం అందించారు. ఆయన ఏం చేస్తుంటారండి? ఆయన బిజినెస్ అండి, ప్లాస్టిక్ ఇండస్ట్రీ. బిజినెస్ చేస్తుంటూ మిమ్మల్ని చదివించారు? నన్ను కోచింగ్ పంపించి చదివించారు. ఎన్నేళ్ళ కాలండి మీకు టీచర్ అవడం? ఇప్పుడు 2 డిఎస్సీలు రాశానండి. ఇది 3వ డిఎస్సీ అండి. 3 పోస్టులు కొట్టాను సార్. ఎంత నిరవరామంగా ఇన్ని సంవత్సరాలుగా డిఎస్సి టీచర్ అవ్వాలని ఏంటండి అంత ఏమేంటి? నా అంబిషన్ సార్, నా చిన్నప్పటి నుంచి కళ. అనుకున్నారా? పోనీ లాస్ట్ 5 ఏళ్ళు కూడా ఎక్కడ కూడా నోటిఫికేషన్ లేదు కదా, ఈ ఇయర్ కూడా అంటే ఈ టెన్యూర్లో వస్తుందని ఏమైనా అనుకున్నారా అసలు? చాలా హోప్స్ పెట్టుకున్నామండి. చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పారో అది 100% చేశారండి. బాబు వస్తే జాబ్ వచ్చిందని అది గ్యారంటీ అండి, 100% గ్యారంటీ.
పైగా అది కూడా డిఎస్సి అంటేనే చంద్రబాబు, చంద్రబాబు అంటేనే డిఎస్ అంటుంటారు కదా. అవునండి, చాలా పారదర్శకంగా జరిగిందండి. పోస్టులు మొత్తం ఇవ్వటం కానీ. మొదటి సంతకమే నార్మల్ గా ఎవరైనా రైతుల కోసం కానీ ఇట్లా ఈ విధంగా పెడుతుంటారు. డిఎస్సి పైన, మెగా డిఎస్సి పైన ఆయన తొలి సంతకం పెట్టారు చంద్రబాబు గారు. నిరుద్యోగుల కోసం ఆయన చాలా స్టెప్ తీసుకున్నారండి. అది మాత్రం అభినందించాల్సిన విషయం అండి. ఓవరాల్ గా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 3,20,000 మంది టీచర్లు ఉంటే అందులో 2 లక్షల మంది టీచర్లు చంద్రబాబు గారి నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయిన వాళ్ళు. అవునండి, అది మాత్రం 100%. ఎందుకంటే నేను 2 డిఎస్సీలు కూడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పటి నుంచే రాశానండి. అది జస్ట్ అర మార్కులో అలా పోయినాయండి. ఈసారి మాత్రం 3 పోస్టులు కొట్టానండి. చాలా సంతోషంగా ఉంది. పిల్లల్ని, ఫ్యామిలీ మొత్తం అంతా ఎలా అండి 2 చదువు? మా హస్బెండ్ చాలా ప్రోత్సహించారండి. అలాగే నా కోచింగ్ సెంటర్ కూడా శ్రీగౌరి హిందీ విద్యాలయ అండి. ఆ కోచింగ్ సెంటర్ కూడా చాలా బాగా చెప్తారు. 100% జాబ్స్ గ్యారంటీ ఆ కోచింగ్ సెంటర్ లో ఉంటాయి. కుటుంబ గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎట్లా ఉంది అసలు స్టేట్ లో నార్మల్ గా? చాలా సంతోషంగా ఉందండి. అన్ని ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఏం చెప్తారు మరి ఫైనల్ గా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి కావచ్చు, ఎందుకంటే ఫ్యూచర్ లో ఆయన మినిస్టర్ కింద మీరు వర్క్ చేయాలి టీచర్ కింద. సో సీఎం చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? అసలు ఒక జాబ్ సాధించారు కదా. అవునండి, గవర్నమెంట్ కంటిన్యూగా ఉండాలని కోరుకుంటున్నాను. మేడం గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. మెగా డిఎస్సి కోసం ఎప్పటి నుండో వెయిటింగ్? ఎన్నేళ్ళు బట్టి ఎదురు చూస్తున్నారండి? 2018 అయిపోయిన తర్వాత నుంచి ఈ మధ్యలో ఎక్కడ నోటిఫికేషన్ రాలేదండి? లేదు. జస్ట్ ఎట్లు పెట్టారు కానీ డిఎస్సికి రాలేదు. సో ఈ గవర్నమెంట్ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది, అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ తీస్తామని చెప్పి. మరి చెప్పినట్టుగా చేశారు. చేశారు. అనుకున్నారా ఇంత ఎర్లీగా, అంటే అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే నోటిఫికేషన్ ఇంత పెద్ద ఎత్తులో 16,000 పైచిలకు పోస్టులు వేస్తారని అనుకున్నారు అసలు? హామీ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు కదా. అలానే ఎన్నేళ్ళ చేశారు. కాలమ్మా మీది? నేను 6 years. అచీవ్ అయిపోయారా మీ గోల్ని? ఏంటి అసలు నోటిఫికేషన్ వెంటనే తీయకపోవడం వల్ల స్టూడెంట్స్ అసలు ఎట్లా ఇబ్బందులు పడ్డారమ్మా? అంటే 2018 అంటున్నారు, దాని తర్వాత అంటే లాస్ట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో తీశారు, అంటే ఇప్పుడు వరకు లేదు కదా. సో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? వెంటనే తీసుంటే ఎట్లా మీకు యూజ్ అయ్యి ఉండేది? అంటే ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫ్యామిలీస్ వదిలి పెట్టి కోచింగ్స్ తీసుకుంటూ ఉన్నారు. వెంటనే ఇస్తే బాగుండేది, బట్ లేట్ అయింది. కానీ ఫైనల్లో ఇచ్చారు కాబట్టి అందరూ హ్యాపీ. మరి ఏం చెప్తారు ఓవరాల్ గా? లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా మీకోసం ఇంత పెద్ద నోటిఫికేషన్ తీశారు కదా, ఏం చెప్తారు లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు కావచ్చు? థ్యాంక్ యూ సార్, అందరికీ థ్యాంక్ యూ. హ్యాపీగా ఉన్నారా ఫైనల్లీ? హ్యాపీ.